డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 రోజుల క్రితం కూడా సుమారు మీరు ఆలోచన హామీలో ప్రధాన హామీలైన అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 2 నాటికి ఏదైతే ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలన్నింటినీ గుర్తిస్తాం, సెప్టెంబర్ 15 నాటికి వాటిని కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు కూడా ఒక స్కూటీలు ఇస్తామని చెప్పారు. విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు. నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మండలంలో కూడా స్కూల్స్ ఏర్పాటు చేపిస్తామని చెప్పిన వీళ్ళు కనీసం ఈ రోజు ఏ ఒక్క సమస్యను పరిష్కరించిన సందర్భాలు లేవు. దేవరకొండలో కూడా మనం చూసామండి. ఇప్పుడు గురుకుల విద్యార్థులు చౌటుప్పల్లో ఒక విద్యార్థిని బిల్డింగ్ పిట్టలాగా రాలిపోతున్నారు. దాదాపు 150 మంది విద్యార్థులు చనిపోయారండి. ప్రభుత్వ విద్యాశాఖలో ఒక పర్యవేక్షణ చేసేవాళ్ళు లేరు, రివ్యూ చేసేవాళ్ళు లేరు. ఎందుకు ఈ దృష్టికి మేము ప్రధానంగా చెప్తున్నాం. 2 సంవత్సరాల నుంచి దుర్మార్గం ఏంటంటే వీళ్ళ క్యాబినెట్ లో ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించుకునే దుర్భర పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. మేము కూడా చెప్తున్నాం, గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితులు సూర్యాపేట జిల్లాలో కూడా గురుకుల విద్యార్థులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మనం చూసినాం. అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు అందాల పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి గురుకులాలకు అద్దె భవనాలు కూడా చెల్లించలేకుండా తాళాలు వేసుకున్న దుర్భర పరిస్థితుల్లో మనం చూడడం జరిగింది. ప్రధాన ఇంకొక విషయం ఏంటంటే మీరు మేనిఫెస్టోలో మర్చిపోయారేమో తెలియదు కానీ అదే మేనిఫెస్టోలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల డబ్బులను అరికడతామని ఫీ రెగ్యులేటర్ కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇవాటి వరకు దాన్ని మర్చిపోయారు. రాష్ట్ర స్థాయిలో విద్యా వ్యాపారం బలంగా ఉన్నది. సూర్యాపేట జిల్లాలో కూడా యూకేజీ ఎల్కేజీ విద్యార్థుల నుంచి ప్రైవేట్ యాజమాన్యాలు 4,000 నుంచి 5,000 వరకు బుక్స్ పెట్టి వసూలు చేస్తున్న అధిక ఫీజును అడ్డుకట్టే వాళ్ళు లేరు. మేము తెలంగాణ యువజన సంఘం నుంచి 2 రోజుల క్రితం కూడా ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి వస్తుందో దాన్ని అడ్డుకుంటాం, మీరు హైదరాబాద్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటిని అమలు చేయకపోతే నిన్న మా జిల్లా అధ్యక్షుడు విప్లవ్ కుమార్ తొండతిరుమల గారు చేశారు, మా చామకూరు మహేందర్ని పెన్బాల్ చేశారు, చెరుకు నాగేష్, తర్వాత సంతోష్ రెడ్డి, మన విప్లవ్ కానీ సునీల్ కానీ మన నాయకులందరినీ కూడా వేరే